హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిర్రలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే గుమ్ములాడే వంకాయ కర్రీ అయితే చేయబోతున్నా ఫ్రెండ్స్. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని నేను ఏదైనా మసాలా లేకుండా చేస్తాను అనమాట కర్రీస్ అని. నా యూట్యూబ్ ఛానల్ అందరి దీంట్లో అయితే ఓన్లీ మసాలా లేకుండానే చేస్తూ ఉంటాను అనమాట. అదిగోండి, ఒక స్పూన్ అయితే మనం ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోనేమో కరివేపాకు వేసుకోవాలి. చూడండి, కరివేపాకు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు వేసిన తర్వాత బాగా వేయాలి. ఉల్లిగడ్డలు బాగా వేపాలి, మంచిగా కలర్ వచ్చే వరకు. చూడండి, వేగుతున్నాయి. అట్లా కలుపుతూ ఉండాలి, లేకుంటే మాడిపోతే సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే స్పీడ్లో పెట్టుకోకూడదు, స్పీడ్గా అయిపోవాలని. కొంతసేపు అయితే వేగాలి, కలుపుతూ ఉన్నాను. చూడండి, వేగేవా లేదా అని చూస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇక తర్వాత ఏమో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కొంచెం అల్లం పేస్ట్ ఫస్ట్ వేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంది. లాస్ట్లో కొంతమంది వేస్తారు కదా, నేను ఎప్పుడైనా కొంచెం ఫస్ట్ వేస్తాను, ఎందుకంటే బాగుంటుంది ముక్కకి. ఇప్పుడు వంకాయ కర్రీ వంకాయలు వేస్తాం కాబట్టి అన్నిటికీ బాగా పడుతుంది అనేసి దాంట్లో వేస్తాను, బాగుంటుంది. కొన్ని దగ్గరలో అయితే తర్వాత లాస్ట్కి వేస్తాను. ఏ కర్రీకి అట్లా వేస్తాను ఫ్రెండ్స్ నేనైతే. తర్వాత ఏమి చూడండి, తర్వాత వంకాయలు నేను వాటర్లో తీసి వేస్తున్నాను. అంటే ఉప్పు వాటర్లో వేసి వంకాయలు చేదు రాకుండా ఉంటాయి అట్లా చేస్తే మనం. ఇంకా వంకాయలు అయితే వేస్తున్నా. చూడండి, మీరు కూడా అట్లనే చేయండి, లేకపోతే చేదుగా ఉంటుంది అన్నమాట. ఉప్పులో వాటర్లో కొంచెం ఉప్పు వేసి దాంట్లో వంకాయలు వేయాలి. వేస్తే చేదు రాదు మనకి, కర్రీ అనేది చేదు రాకుండా ఉంటుంది, బెటర్. అందుకనేసి ఇక వంకాయలన్నీ వేసేసిన ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ఒకసారి వేసేసినాక కలుపుకోవాలి మనం కొద్దిసేపు. కానీ సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, స్పీడ్లో మాత్రం పెట్టుకోకండి. గ్యాస్ పొయ్యి మాట సిమ్లో పెట్టుకొని వంట చేయాలి ఎప్పుడైనా సరే, లేకుంటే మాడిపోతుంది. అయితే సిమ్లోనే పెట్టుకున్నా. అదిగోండి, కొంచెం పసుపు వేసుకోవాలి. అదిగోండి, కొంచెం పసుపు వేసి ఇక కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కొంచెం పసుపు వేసుకున్నాం కదా, వేసుకున్నాక కలుపుకోవాలి. అదిగోండి, పసుపు వేయడం వల్ల మనకి వంకాయకి బాగా పడుతుంది, కలర్ఫుల్గా కూడా కనబడుతుంది అన్నమాట. మంచి టేస్ట్ కూడా ఉంటుంది అన్నమాట. నేను ఏదైనా మసాలా లేకుండా వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఏ మసాలాలు వేయలేదు దీంట్లో అయితే, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాతకైతే మనం టమాటాలు వేసుకొని ఇక అటు ఇటు కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం కలుపుకున్నాక కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే వంకాయలు టమాటాలు ఉడకాలనేసి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేయడం వల్ల బాగుంటుంది అన్నమాట, ఉడుకుతుంది, బాగా తొందరగా ఉడుకుతుంది అన్నమాట. అందువల్ల కొంచెం ఉప్పు వేసుకున్నా, ఎక్కువ మాత్రం వేయకండి, ఉప్పు ఎక్కువ అయిపోతుంది, తినరు ఎవరు. ఈ కర్రీ అనేది మనకి చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది. కర్రీ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏ మసాలా లేకుండా చేస్తున్నాం కాబట్టి సింపుల్గా ఈజీగా తొందరగా వంట కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు. నేను ఏవైనా అట్లనే వంట చేస్తాను ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే, కానీ టేస్ట్ బాగుంటుంది మనకి. ఇంకా 5 minutes మూత పెట్టుకున్నాక ఉడికిన తర్వాత ఉడికిందా లేదా అని చూసుకోవాలి. చూడండి, ఎంత బాగా ఉడుకుతున్నాయి కదా ఫ్రెండ్స్. కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు, ఒక 5 minutes కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోయి మాడిపోతుంది. ఇక కలుపుతూ ఉండాలి. చూడండి, తర్వాత ఏమో టమాటాలు ఉడకలేదని మూత పెట్టాను. ఇప్పుడు టమాటాలు కూడా ఉడికిపోయాయి ఫ్రెండ్స్. చూడండి, టమాటాలు అంతా మంచిగా ఉడికిపోయి బాగుంది. చూడండి, ఇప్పుడైతే ఇందాకైతే ఉడకలేదు, టమాటాల వల్లనే మూత పెట్టిన ఒక 5 minutes. తర్వాత ఏమో ఉడికిపోయినాయి. ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ కారం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఎంత తగినంత కారం వేసుకోండి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఎక్కువ కారం తింటే వాళ్ళు ఎక్కువ కారం వేయడం వల్ల తినరు కర్రీ అనేది. అందుకే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి కొంచెమే కారం వేసుకోండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మేము ఒక స్పూనే కారం వేస్తాం అన్నమాట. చూడండి, కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వాటర్ వేసినా చాలా ఎక్కువ ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకొని ఇంకా ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఉడకబెట్టుకొని ఒక 5 minutes కలుపుకోవాలి. ఇక 5 minutes కలిపినాక చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. అప్పుడే ఉడుకుతున్నప్పుడు ఉడుకోమనక ముందే
ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి. తర్వాతకైతే ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని వంట చేస్తే ఎప్పుడైనా సరే, ఎందుకంటే మాడిపోతాయి. అందువల్ల చూడండి తొందరగా అయిపోతుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాతకి 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాతకి ఎట్లా ఉడికిపోతుందో చూడండి ఫ్రెండ్స్. అదిగోండి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. గుమ్మలాడే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్.